నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్. సో, ఉల్లిపాయ అనేది చాలామంది సలాడ్ లాగా తీసుకుంటారు. లేకపోతే ఓన్లీ రొట్టె తింటున్నా, లేకపోతే రోటీ, చపాతీ, జొన్న రొట్టెలు ఇవి తింటుంటే జస్ట్ సలాడ్ లాగా తీసుకోవడం అనేది అలవాటు. సో, ఉల్లిపాయతో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామందికి తెలియని బెనిఫిట్స్ యాక్చువల్లీ ఇవి. సో, ఫస్ట్ వచ్చేసి దాంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనకి అరుగుదలకి చాలా చాలా బెనిఫిషియల్. ఎస్పెషల్లీ అట్లా రాగా తింటారు కాబట్టి ఫైబర్ అనేది ఇంకా ఎక్కువ వెళ్తుంది. కుక్ చేయడం వల్ల కొంచెం ఫైబర్ తగ్గిపోతుంది. అండ్ సో ఉల్లిపాయ మీరు కూరలో వేస్తే ఇట్ ఈస్ గుడ్, కానీ రాగా తింటే ఇంకా మంచిది మనకి. సో ఫైబర్ అనేది మనకి డైజెషన్కి మంచిది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంకా మంచిది. అండ్ దీంతోపాటు ఉల్లిపాయలో మనకి చాలా వెరైటీస్ వస్తాయి యాక్చువల్లీ. వైట్ కలర్, రెడ్ ఆనియన్స్ అనేవి, లేకపోతే మనకి ఉల్లికాడలు వస్తాయి. సో ఇవన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు వచ్చే ఈ రెడ్ ఆనియన్స్ కొంచెం ఎరుపుగా ఉండే ఉల్లిపాయతో బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? ఇన్ఫెక్షన్స్ రేట్స్ అనేవి తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతాయి. సో ఇన్ఫ్లమేషన్స్ అంటే తొందరగా జలుబు, దగ్గు రావడం, లేకపోతే ఊరికే తుమ్ములు రావడం, ఇట్లా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రావడం అనేది తగ్గిపోతుంది. సో ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ లాగా కూడా పనికొస్తుంది. సో ఎవ్రీ డే మనం లంచ్, డిన్నర్ రెండిటికి ఒక చిన్న ముక్క ఉల్లిపాయ సలాడ్ లాగా తీసుకుంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ దీంట్లో వైటమిన్ సి కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి మన అందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సో డెఫినెట్గా ఇమ్యూనిటీ పెంచుకునే వాళ్ళు ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఉల్లిపాయ తీసుకుంటే బెనిఫిషియల్. చాలామంది ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ కూడా తీసుకుంటారు. సో దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వైటమిన్ సి ఇంకా ఎక్కువగా వెళ్తుంది బాడీలోకి. సో ఎవ్రీ డే ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఆనియన్ తీసుకుంటే, ఉల్లిపాయ తీసుకుంటే మనకి ఎక్కువ కాలం తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్, అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని యాంథోసయానిన్స్ అని కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఆ కాంపౌండ్స్ ఏంటి అంటే మనకి బ్యాక్టీరియా లెవెల్స్ బాడీలో తగ్గిస్తుంది. సో మన బాడీలో చాలా ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోవడం, మన ఎయిర్లో ఉండే అంటే గాలిలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషలీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేయాలంటే ఎవ్రీడే ఉల్లిపాయ తీసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. సో ఎలా తీసుకోవచ్చు? కొంతమందికి సలాడ్ లాగా తినడం అనేది ఇష్టం ఉండదు. సో ఆనియన్ సూప్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఉట్టి ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం బాయిల్ చేసుకొని వాటర్లో, కావాలంటే కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి. సో ఇట్లా సూప్ లాగా తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. సో అండ్ ఎస్పెషలీ రెయినీ సీజన్ అంటే మనకి వర్షాకాలంలో ఈ ఉల్లిపాయతో చేసే సూప్ ఇంకా ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్, ఎవ్రీడే తీసుకోలేకపోయినా ఆల్టర్నేట్ డేస్ వారానికి ఒక 3 సార్లన్నా తీసుకుంటే మనకి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఇది కాకుండా మనకి ఈ ఉల్లిపాయలో ఉండే ఫైబర్తో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటాము. సో ఈ కొలెస్ట్రాల్ మనకి తగ్గడం వల్ల మనకి బాడీలో యాక్చువల్లీ ఇంకా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఏ క్లాట్స్ రాకుండా, బ్లడ్ క్లాట్స్ రాకుండా, లేకపోతే బ్లడ్ ఫ్లో అనేది ఇంకా స్మూత్గా ఉంటుందన్నమాట బాడీలో, మన ఎస్పెషలీ మన బ్లడ్ ఆర్టరీస్లో. సో ఉల్లిపాయతో అండ్ ఎనీ ఉల్లిపాయ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి. అది తెల్లదైనా, రెడ్ ఆనియన్ అయినా, లేకపోతే ఉల్లికాడలైనా. చాలామంది ఉల్లికాడలు ఇప్పుడు కూరల్లో కూడా వేసుకుంటారు, ఎస్పెషలీ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు. సో అది కొంచెం తక్కువ యాడ్ చేసే బదులు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తే బెటర్. ఎస్పెషలీ పిల్లలకి ఈ ఉల్లిపాయ టేస్ట్ అనేది నచ్చదు కాబట్టి వాళ్ళకి చేసే చపాతీలో ఈ ఉల్లిపాయ సన్నగా తరిగి దాంట్లో వేసేసి చపాతీ పిండిలో కలిపేసి వేస్తే వాళ్ళకి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. వాళ్ళ టిఫిన్ బాక్స్లో పెడితే వాళ్ళకి ఆ టేస్ట్ కూడా రాదు, రా ఆనియన్ టేస్ట్ కూడా రాదు.
సో వాళ్ళకి ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే రాయితా లాగా చేసిస్తే వాళ్ళకి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. డెఫినెట్గా ఎవ్రీ డే ఈ ఉల్లిపాయ ఎనీ ఫామ్ సూప్ లాగా, రా ఆనియన్స్ లాగా తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా.